అందరం కలిసికట్టుగా స్వచ్ఛరాజ మహేంద్రవరాన్ని నిర్మించుకుందామని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్ఎంసీ స్వచ్ఛోత్సవ్లో భాగంగా కోటిలింగాల ఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన శ్రమదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని చీపురు పట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. గోదావరి నది పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు నదిలో పారవేయడం వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. రాత్రి నాకు ఎమ్మెల్సీ శ్రీ సోమవీరాజ్ గారు కూడా ఫోన్ చేసి ఇలా కార్యక్రమం చేస్తున్నారమ్మా, మన వాళ్ళందరూ కూడా భాగస్వామి కావాలని చెప్పడం చెప్పింది. వినీత మేడం గారు కూడా చెప్పినట్టు స్వచ్ఛత రాజమహేంద్రవరం మన బాధ్యత. అదేవిధంగా అటువైపు స్వచ్ఛత కొవ్వూరు మన బాధ్యత అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆలోచనతోటి యువత, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా, మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోటి ఒక వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, మన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. రాబోయేవి గోదావరి పుష్కరాలు కనుక ఆల్రెడీ మన ఇటు రాజమహేంద్రవరం కార్పొరేషన్ కానీ కొవ్వూరు మున్సిపల్ పరిధిలో కానీ కొంచెం చూడటానికి అపరిశుభ్రంగానే ఉందని చెప్పాలి. కానీ ఈ రోజు ఇక్కడ చూస్తే ఇంతమంది చైతన్యమయ్యి ఈరోజు మన కోటిలింగ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఈ ప్రాంతంలో చూస్తే ఇక్కడి నుంచి ఆ శుభ్రత అనేది ప్రారంభమైంది. చాలా నీట్ గా ఉంది. వినీత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామి అవ్వడం చాలా సంతోషించదగినటువంటి విషయం. అదేవిధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఆ కార్పొరేట్ సంస్థలు కూడా భాగస్వామి అవి మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుభ్రత అనేది నినాదం మరికొంత పైకి తీసుకొని వెళ్ళి మరికొంతమంది విద్యార్థులను అదేవిధంగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి మనం ఒక లిమిట్ గా, అంటే ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలమ్మా. ఆ టైం పీరియడ్ లో మనం స్వచ్ఛ రాజమహేంద్రం అని చెప్పి ఒక నినాదం ఇచ్చి ఎక్కడ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తే ఎక్కడ కూడా ఈ రోజు ఈ ప్రాంతం ఎంతైతే క్లీన్ గా ఉందో అంత క్లీన్ గా ఉండేటట్లు సంస్థలకి, పారిశ్రామిక వేత్తలకు కానీ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రభుత్వ సంస్థలకు కానీ ఈ విధంగా మీరు గైడ్ చేస్తే దాన్ని అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు ముందుంటారని చెప్పి అందులో కూడా మేము బాధ్యతాయుతంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఎక్కడికి పిలిచినా రావడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ఇక్కడ రాండి. స్వచ్ఛోత్సవంలో భాగంగా గౌరవ ఎంహెచ్ఓ మేడం గారికి, గౌరవ ఎస్ఎస్ గారికి, సిపి గారికి అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో ఒక భాగమైనటువంటి ఘాట్ శ్రమదానానికి విచ్చేసినటువంటి ముఖ్యంగా మన నగరపాలక సంస్థ సిబ్బంది, అలానే ప్రజానికం, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా ఎన్జిఓస్, ప్రెస్ అండ్ మీడియా మొత్తం అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సో ఈ స్వచ్ఛోత్సవ్ అనే ఆలోచన ముఖ్యంగా రావడానికి కారణం కేవలం పుష్కరాలు మాత్రమే కాదండి. మనం చూసుకుంటుంటే మన ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి సంవత్సరం మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఆ చివరి అడుగులు వేయాలంటే కేవలం నగరపాలక సంస్థ ఒక్కటే మేము ప్రయత్నిస్తే ఏమీ చేయలేం. ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజలని, నగరపాలక సంస్థని, ప్రజానికాన్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రతి ఒక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసేలాగా ఈ స్వచ్ఛోత్సవ అనే కార్యక్రమాన్ని పెట్టాం. ఇది కేవలం అంటే ఒక నెలే ఉంటుందా అని కూడా కొన్ని విమర్శలు కూడా వింటున్నాము. బట్ ఇది 1 నెల 2 నెల అన్నది కాదు, ప్రజలకి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ 1 మంత్ డ్రైవ్ అనేది టేకప్ చేసుకుంటున్నాం. దీని తర్వాత మనకి ఇది రెగ్యులర్ ప్రాసెస్ కావాలి. మనకి కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోండి అని రోజు ఫోనుల్లో మనకి కాలర్ ట్యూన్ ఫస్ట్ వచ్చేది అదే.
అది కేవలం కొంతకాలం వచ్చి ఆగిన మనం స్టిల్ ఇంకా పెట్టుకుంటున్నారు చాలా మంది. అంటే ఏంటి, ప్రతిసారి మనకి చెప్పనవసరం లేదు, మనకి ఒక హ్యాబిట్ అలవాటు చేశారు. ఆ హ్యాబిట్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి, అంతేగాని అక్కడితో అయిపోయిందని వదిలేయకూడదు. సో దీనికోసమే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఇంకా వేరే వేరే కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్ అనుకుంటున్నాము, వాల్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అనుకుంటున్నాము, ఎస్ఐ రైటింగ్స్, రకరకాలు. అంటే దీంట్లో యూత్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, మనకి సీనియర్ సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, స్ట్రీట్ వెండర్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము, వర్తకుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. అలా ప్రతి కేటగిరీని ఇన్వాల్వ్ చేస్తూ వేరియస్ యాక్టివిటీస్ మనం టేకప్ చేసుకుంటూ జరుగుతుంది. అదేవిధంగా నిన్న మేము దీనికి సంబంధించి ఈ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. అలాగే మొదటి ఫీల్డ్ యాక్టివిటీగా మేము ఈ శ్రమదాన్తో ముందుకు వచ్చాము. ఇలాగే మేము ప్రతి యాక్టివిటీలో మీ అందరూ కూడా మాతో భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను పేరు పేరున నేను నమస్కారం చేసుకుంటున్నాను.